ఏమండి ఏమండి ఆగండి. ఏంటి కమలా అంత హడావుడిగా పిలుస్తూ వస్తున్నావు? విషయం తెలిస్తే మీరు కూడా ఎగిరి గంతేస్తారండి. అవునా? ఏంటో చెప్పు. గౌతమ్ ఫోన్ చేశాడండి. ఈ రోజు కోర్టు వాయిదా ఉంది కదా, ఝాన్సీ అద్భుతంగా వాదించిందంట. రేపు బెయిల్ వచ్చే అవకాశం ఉందంట. రేపు ఇంటికొచ్చేస్తానమ్మా అని చెప్పాడు. ఏంటి కమలా నువ్వు చెప్పేది నిజమా? వచ్చేస్తాడంటున్నా? ఇన్ని రోజులు మనం ఎదురు చూసింది రేపటితో నిజం అవుతుందన్నమాట. కమలా నిజంగానే రేపు వస్తానని చెప్పాడా? అయ్యో నిజమండి, స్వయంగా వాడే చెప్పాడు. రేపు బెయిల్ వచ్చే ఛాన్స్ ఉంది, వాదన పూర్తయిపోయింది, జడ్జిమెంట్ రేపు ఉంటుందని చెప్పాడు. నాకు ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది కమలా. ఈ విషయం ఇప్పుడే అందరికి చెప్పాలి. నానా నానా, అరే చంద్ర రారా. చంద్ర ఒకసారి ఇట్రా. నానా నానా నానా. ఏంటన్నా ఏమైంది? ఏమైంది బావగారు? ఏంటన్నయ్యా ఏం జరిగింది? ఎందుకు అన్నిసార్లు చెవి కోసిన మేకలా అరుస్తున్నావు? రేయ్ నీ జోకులు ఆపరా, ముందు నేను చెప్పేది విను. అంటే నువ్వు చెప్తావా జోకులు? అది కాదురా, గౌతమ్ ఫోన్ చేశాడంట. ఏంటి గౌతమ్ ఫోన్ చేశాడా? అవును నాన్న, కమల్కి ఫోన్ చేశాడు. కోర్టులో హీరింగ్ అయిపోయిందంట, రేపు బెయిల్ వచ్చే ఛాన్స్ ఉంది, రేపు నేను ఇంటికి వస్తానని చెప్పాడంట. ఏంటన్నయ్యా నువ్వు చెప్పేది నిజమా? నిజంగానే గౌతమ్ రేపు వచ్చేస్తాడా? అవునరా చంద్ర. రేతనా ఎంత మంచి మాట చెప్పావురా. వాడిని చూస్తే గానీ నా మనసు కుదుట పడదు. వదినా ఇంకేంటి, మన గౌతమ్ వచ్చేస్తున్నాడు. ఆ దేవుడు నీ మొర ఆలకించినట్టున్నాడు. నీ పూజలు ఫలించాయి వదినా. మళ్ళీ మన ఇంట్లో సంబరమే. అనయ్య, గౌతమ్ ఇంటికొచ్చే వేళ విశేషంలో మంచి పార్టీ ఇవ్వాలి. మరి బీర్లు ఏర్లై పారాలి. అడిగితే అమావాస్య, అడక్కపోతే పౌర్ణమి అని నువ్వు తాగడానికి మంచి చెడు ఏముంది? ఏదో ఒక వంక పెట్టుకుని తాగుతూనే ఉంటావు కదా. నాన్న, మనం అంతా ఇంత హ్యాపీగా ఉంటే వాడి సంతోషం ఎందుకు కాదనాలి? అరే చంద్ర, ఇదిగో ఈ డబ్బులు తీసుకుని పార్టీ చేసుకో. నీ ఇష్టం రా, ఈ రోజు నిన్ను ఎవ్వరూ ఆపరు. అనయ్య అనయ్య, నేనేదో సరదాగా అన్నాను. ఇప్పుడు ఇవేమీ వద్దు. గౌతమ్ వస్తున్నాడనే కిక్కు ముందు ఆ మందిచ్చే కిక్కెంత? వాడి ఇంటికి వస్తాడు. ఈ ఇల్లు కోల్పోయిన సందడంతా తిరిగి రాబోతుంది. ఎన్నాళ్ళు బోసిపోయిన ఈ ఇంటికి రేపు మళ్ళీ ఉత్సాహం వస్తుంది. అది చాలనా నాకు? గౌతమ్ వచ్చాకైనా వాడితో పాటు వెళ్ళిపోయిన వాళ్ళు ఒక్కొక్కరుగా మళ్ళీ తిరిగొస్తే బాగుంటుందన్నయ్య. రోషన్, కారు ఎందుకు ఇక్కడ ఆపావు? అదే అడ్రస్ కోసం అన్నా. వెళ్ళు, వెళ్ళి ఎవరినైనా కనుక్కో. అలాగే అన్నా. ఎక్స్క్యూజ్ మీ, లాయర్ ఝాన్సీ గారు ఇల్లు ఎక్కడా? సార్ మిమ్మల్ని. లాయర్ ఝాన్సీ గారు ఇల్లు ఎక్కడో తెలుసా? అసలు ఇతను ఎవరై ఉంటాడు? ఒకవేళ క్లయింట్ ఏమో. ఫస్ట్ రైట్ తిరిగి సెకండ్ లెఫ్ట్ తీసుకుంటే మూడో ఇల్లు. అలాగే సార్. బ్రదర్, మీరు ఇప్పుడు వెళ్ళినా మీ పని అవదు. కంగారు పడకండి. నేను చెప్పేది ఏంటంటే, లాయర్లు ఎవరైనా సరే మధ్యాహ్నం 3 లోపు కోర్టు విడిచి రారు కదా అని అంటున్నాను. అందుకే కొంచెం సేపు ఆగాక సాయంత్రం 5, 6 ఆ టైంలో వస్తే మీ పని అయిపోతుంది.
అన్న ఇల్లు ఇక్కడే అన్న. ఝాన్సీ రావడానికి సాయంకాలం అవుతుందంట. ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఒకసారి ఇల్లు చూసుకుని వెళితే కన్ఫ్యూజన్ లేకుండా సాయంత్రం రావడానికి ఈజీ అవుతుంది కదా. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ప్రియాంక, ఏంటి సంగతులు? ఏమంటున్నాడు నీ హీరో? ఏమంటాడు? ఏమీ అనట్లేదు. బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టు ఎంతసేపు ఆ ఝాన్సీ తన వెనుక తిరుగుతూ ఉంటే ఇక నాతో ఏం మాట్లాడతాడు, ఇక నన్నేం పట్టించుకుంటాడు. గౌతమ్ సార్ని జిడ్డులా అతుక్కుపోయింది తను. తను జిడ్డులా అతుక్కుపోతే నువ్వు కూడా అలాగే అతుక్కుపో. మీ బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. జీవితంలో అన్ని చోట్ల పోటీ ఉంటుంది. మనం అనుకున్న దాన్ని మనమే చాలా జాగ్రత్తగా సాధించుకోవాలి. అది ప్రేమైనా ఇంకేదైనా. మేడం, ఆ ప్రేమని సాధించుకోవాలంటే ముందు ఆ మనిషి దగ్గరవ్వాలి కదా. ఇంతకీ గౌతమ్ సార్కి బెయిల్ వస్తుందా? రావచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. అమ్మయ్యా, త్వరగా జైలు నుంచి బయటికొస్తేనైనా గౌతమ్ సార్తో మాట్లాడడానికి వీలు కుదురుతుంది. జైలు నుంచి వచ్చిన తర్వాతైనా గౌతమ్ని నీ జైల్లో బంధించు. అదే నీ గ్రిప్ లో పెట్టుకొని నీ మనసులో బంధించు అంటున్నా. ముహూర్తాలు కూడా అయిపోతున్నాయి. ఇంకా లేట్ చేస్తే నువ్వన్నట్టు సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు గౌతమ్ చుట్టూ ఆ ఝాన్సీ తిరుగుతూ ఉంటుంది. నువ్వలా చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది. టైం వేస్ట్ చేసుకోకు, వెనకపడిపోతావు. మీరు చెప్పింది నిజమే. అవకాశం లేక అలా ఆగిపోయానే తప్ప నా ప్లేస్ రీప్లేస్ చేయాలని చూస్తూ ఊరుకునేదాన్ని కాదు. ఆవేశం మాటల్లో కాదు, చేతల్లో ఉండాలి. మేడం, నాకైతే ఆ ఝాన్సీ నా జీవితంలో నా కళ్ళెదుట పడకూడదని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. బాయ్. ప్రియాంక, బ్రో, నువ్వేంటిక్కడ? అది మృణాలిని గారి కోసం వచ్చాను. ఈ టైంలో కోర్టులోనే ఉంటారు కదా అని వచ్చాను. అవునా, ఆవిడ జస్ట్ ఇప్పుడే వెళ్ళిపోయారు. సరే, అయితే నువ్వేంటి ఇక్కడ? ఈ రోజు గౌతమ్ గారి కేసు ఉంది కదా, అందుకే వచ్చాను. ఏమైంది మరి? జడ్జిమెంట్ రేట్ చెప్తా అన్నారు. ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. గౌతమ్ కేసు అంటే ఇందులో మోహన్ కూడా ఉన్నాడు కదా. ఏడి వాడు ఎక్కడున్నాడు? కేసు అయిపోయిందా లేక లోపలే ఉన్నాడా? అయినా వాడితో నీకేం పని? ఇప్పుడే కేసు అయిపోగానే మళ్ళీ వ్యాన్లో జైలుకి తీసుకువెళ్ళిపోయారు. అబ్బా, ఏమైంది బ్రో? వాడి గురించి ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఇది మోహన్ గాడి కాల్ డేటా. వాడు ఎక్కువగా కాల్ చేసింది, వాడి కాల్స్ని ఎక్కువగా రిసీవ్ చేసుకుంది ఎవరో కాదు, ఆ మందాకిని. ఇది ఆ మందాకిని నంబర్. మృణాలిని గారు కూడా లేరా? చెప్పాను కదా, ఇప్పుడే వెళ్ళిపోయారు. సరే, అయితే త్వరగా ఆవిడికి ఇన్ఫర్మేషన్ ని పాస్ చేద్దాం. పద. ఏంటి ప్రియాంక ఆలోచిస్తున్నావు? పద వెళ్దాం. బ్రో, వీటన్నింటికంటే ఇంపార్టెంట్ ఆ డిఎన్ఏ ఆఫీసర్ నోరు తెరవకూడదు. వాడు బెదిరించినట్టుగానే నిజంగానే నిజం చెప్తే వాడు చెప్పినట్టుగా మహా అయితే వాడు సస్పెండ్ అవుతాడు. కానీ మన కెరియర్, మన అమ్మ హాస్పిటల్ పరువు మొత్తం అయిపోయినట్టే. ముందు అదే ఆలోచించు. వాడి నోరు మూయించు, లేదంటే మనం ఏదైతే జరగకూడదని భయపడతామో అదే జరుగుతుంది.
ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకంటావేంటి? హాస్పిటల్ నుంచి సూపరింటెండెంట్ ఎవరో మన ఎస్ఐకి ఫోన్ చేస్తున్నాడంట కదా. మీ స్టేషన్ నుంచి 2 కానిస్టేబుల్స్ మా హాస్పిటల్కి సీసీ ఫుటేజ్ చెక్ చేయడం కోసం వచ్చారని పదే పదే ఫోన్ చేసి మరీ చెప్తున్నాడు. ఆ నసగాడికి మన మీద అనుమానం వచ్చి ఫోన్ చేసి మరీ ఎంక్వైరీ చేశాడు. చూసావు కదా, మన అదృష్టం బాగుండి ఆ దేవుడి దయ వల్ల బతికి బయటపడ్డాం. అందుకే వాడు మళ్ళీ ఫోన్ చేసి మన గురించి చెప్పేదాకా ఎందుకు, ముందే ఫుటేజెస్ తీసుకుంటే మన పని అయిపోతుంది కదా. సరే అయితే తీసుకుందాం, కానీ ఇంకా ఎస్ఐ గారికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? రేపో మాపో వాడే లోపలికి వెళ్తాడు. ఈరోజు గౌతమ్ సార్ కేసు జరిగింది కదా, బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందంట. అవునా? నిజంగానా? అవును, నిజమే. మా కజిన్ కోర్టులోనే వర్క్ చేస్తాడు కదా, ఇలా జరిగిందని నాకు మెసేజ్ పంపించాడు. అమ్మయ్యా, అయితే మనకిక వాడి దరిద్రం పోయినట్టే. గౌతమ్ సార్ బయటకు వస్తే కొబ్బరికాయలు కొడతానని ఆ కర్మాన్ ఘట్ ఆంజనేయ స్వామికి మొక్కుకున్నా. సరే సరే, ముందు పద. ఆ ఫుటేజ్ తీసుకుని ఝాన్సీ మేడంకి ఇచ్చేస్తే వాడి సంగతి కోర్టులో చూస్తుంది. ఇక రేపటి నుంచి వాడి టెన్షన్ మనకుండదు. సరే పద, తొందరగా ఇలా ఫుటేజ్ తీసుకుందాం. రానా? రీ, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఎవరితో మాట్లాడుతున్నావురా? వేరే ఫ్రెండ్ అన్నా. ఇదేనా మీ ప్యాలెస్? ఇక్కడే ఉంటారా? మా బాబు కేసులో ఇరుక్కుని అకౌంట్స్, ప్రాపర్టీస్ అన్నీ సీజ్ చేయడం వల్ల మీ దగ్గరకు వచ్చాను. లేదంటే మనందరికీ ఒక మంచి గెస్ట్ హౌస్ తీసేవాడిని. ఇక్కడ ఎవరెవరు ఉంటారు? నేను, సాయి, దీపక్, సురేష్. అప్పుడప్పుడు మోహన్ గాడు వస్తుంటాడు అంతే. ఇప్పుడు వాళ్ళిద్దరూ జైల్లో ఉండేసరికి మీరిక్కడ ప్రశాంతంగా ఉంటున్నారా? ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండాలంటే మీ ఇద్దరిని ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకి పంపించాలి కదా. భయపడకండి, మజాక్ చేశాను. మిమ్మల్ని ఏమి చేయను, మీరు నాకు కావాలి. అయినా ఏంట్రా ఇది? అసలు బ్యాచులర్ రూమేనా ఇది? ఏమైందన్నా? ఏంట్రా అయ్యేది? బ్యాచులర్స్ రూమ్ అంటే ఎలా ఉండాలి? నిత్యం ధూప దీప నైవేద్యాలు ఉండాలి. అదేరా సిగరెట్ ధూపాలు, స్టఫ్ నైవేద్యాలు అంటున్నా. అటు చూడు, ఆ గోడలన్నీ ఎలా ఖాళీగా ఉన్నాయో. బ్యాచులర్స్ అయ్యుండి బ్యాచులర్స్ రూమ్లో గోడలు ఖాళీగా ఉంచితే ఎలారా? హీరోయిన్స్ ఫోటోస్తో మొత్తం నింపేయాలి. కింద చూడు, మొత్తం ఖాళీ బాటిల్స్ ఉన్నాయి. రూమ్లో ఎప్పుడు స్పేర్ మెయింటైన్ చేస్తూ ఉండాలిరా. అలాగే కార్డ్స్ ఉండాలి, 24 గంటలు కాలక్షేపంగా ఆడుకోవడానికి. ఇలా ఏమీ లేకుండా ఉంటే అది బ్యాచులర్స్ రూమ్ ఎలా అవుతుందిరా? మీరింకా చాలా వెనకబడున్నారు. సర్లే, నా గైడెన్స్లో మెల్లమెల్లగా నేర్చుకుంటారులే. ఓకే అన్నా. రేపటి ప్రోగ్రాం మొత్తం గుర్తుంది కదా? ఏంట్రా అడ్డదిడ్డంగా ఊపుతున్నావు? గుర్తుందా లేదా? గుర్తుందన్నా. వెరీ గుడ్. అవును తాతయ్య, గౌతమ్ బాబా బయటకు వచ్చేసినట్టే. ఆహా. రాణి అక్క,
నీ గురించే మాట్లాడుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్ అక్క, మొత్తానికి సాధించేశావు. కేసు నుంచి గౌతమ్ బావని బయటపడేస్తున్నావు. అయ్యో రాణి, అప్పుడే కంగ్రాచులేషన్స్ ఏంటి? జడ్జి గారు ఇంకా తీర్పు ఇవ్వలేదు. కేసుని రేపటికి వాయిదా వేశారు. రేపు తీర్పు మనం అనుకున్నట్టు వచ్చాక అప్పుడు కంగ్రాచులేషన్స్ చెప్పు. తీర్పు రేపటికి వాయిదా వేసినా తప్పకుండా మనం అనుకున్నట్టే వస్తుంది. రేపైనా చెప్పేదే కదా, అందుకనే అడ్వాన్స్ గా చెప్తున్నా. అమ్మ ఝాన్సీ, ఇప్పటికైనా ఈ కేసులు చిక్కుముళ్ళు కొన్నాళ్లు పక్కన పెట్టి ఆ 3 ముళ్ళు వేయించుకో తల్లి. నా ఆరోగ్యం బాగున్నప్పుడే నువ్వు పెళ్లి చేసుకుంటే 4 అక్షింతలు వేసే అదృష్టం నాకు దక్కుతుంది. ఇప్పుడు నా పెళ్లికి అంత తొందర ఏమొచ్చింది తాతయ్య? అదేంటమ్మా అలా అంటావు? ఈ రోజు కాకపోయినా రేపైనా చేసుకోవాల్సిందే కదా. అసలు అవుతుందో కాదో అనుకున్నా నా మనవరాలి పెళ్లిని దగ్గరుండి చేశావు. దాన్ని ఒక ఇంటిదాన్ని చేశావు. అలాగే నువ్వు కూడా పెళ్లి చేసుకుని ఒక ఇంటిదానివైతే నాకు అదే చాలమ్మా. నీ పెళ్ళొకటి చూస్తే ఈ జీవితానికి ఏ లోటు లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అక్క, చేసుకుంటే నాకు పూర్తిగా నెలలు నిండక ముందే చేసుకో. లేకుంటే నేను నీ పెళ్లి పనులు చేయకుండా ఇబ్బంది పడుతూ ఒక మూలన బొమ్మలో కూర్చోవాల్సి వస్తుంది. ఓకేనా? నీ పెళ్లికి పందిరి వేయడం దగ్గర నుంచి నిన్ను పెళ్లి కూతురిగా రెడీ చేయడం, మండపం దగ్గరికి తీసుకెళ్లడం, ఒక పక్కన అందరికీ అరిటాకుల్లో భోజనాలు పెట్టాలి, తమలపాకుల్లో తాంబూలం ఇవ్వాలి, ఇలా అన్ని పనులు నేనే చెయ్యాలి. మా అక్క పెళ్ళంటే ఆ మాత్రం తప్పదు కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకు రాణి? ఆ టైం వస్తే నువ్వు కాకుండా ఇంకెవరున్నారు నాకు అవన్నీ చూసుకోవడానికి? అక్క, నీ పెళ్లికొచ్చిన బంధువులందరికీ ఏ మాత్రం తగ్గకుండా దగ్గరుండి నేనే మర్యాదలు చేస్తాను. మనకి బంధువులు ఎవరున్నారు రాణి? అదేంటక్క అలా అంటావు? అందరి మంచి కోరుకునే నీకు ఊరంతా బంధువులే. న్యాయం కోసం నీ దగ్గరకొచ్చి సాయం పొందిన నీ క్లయింట్స్ అందరూ చుట్టాలే. సరే అక్క, నువ్వు లోపలికి వెళ్ళు. కోర్టులో వాదించి బాగా అలసిపోయి ఉంటావు కదా, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. సరే, 10 మినిట్స్లో వస్తాను. కొంచెం టీ పెడతావా? అమ్మా, ఒక్క టీ ఏం కర్మమ్మా. రాణి నీకోసం పాయసం చేయమన్నా చేస్తుంది. తన ఆనందం అలా ఉంది. రాణి, ఇప్పుడే వస్తా. ఏంట్రా తాతయ్య, అది ఏంట్రా ఏమైంది? ఏమన్నా కావాలా? తాతయ్య, గౌతమ్ బాబాయ్ మన ఇంటికి వస్తున్నాడా? అవునరా, వస్తున్నాడు. బాబాయ్ వచ్చేస్తున్నాడు వంశీ. ఇక మనం బాబాయ్తో హ్యాపీగా ఆడుకోవచ్చు. తాతయ్య, బాబాయ్ ఎప్పుడు వస్తాడు? రేపు మీ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చేసరికి మీ బాబాయ్ ఇంట్లో ఉంటాడు. ఓకేనా? అవునా? రేపే వచ్చేస్తున్నాడా? తాతయ్య, నీకొకటి తెలుసా? ఏంటమ్మా అది? నా బర్త్డేకి బాబాయ్ మనతో పాటే ఉంటాడు. మేం బాబాయ్తో కలిసి నా బర్త్డే జరుపుకుంటాం. అవునా? అలా అయితే ఈసారి నీ బర్త్డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం, సరేనా? సరే తాతయ్య, కానీ గౌతమ్ బాబాయ్ కూడా నాతో కేక్ కట్ చేయాలి. అలా అయితేనే నేను కేక్ కట్ చేస్తాను. సరేరా ఫ్రెండు, నీ ఇష్టం. ఒకటేంటి, 2 కేకులు కట్ చేద్దాం. ఓకేనా? ఏంట్రా ధన, ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు నాన్న. అదేంటి, రేపటి అరేంజ్మెంట్స్ గురించి మీరేం ఆలోచించడం లేదా? గౌతమ్ రేపు బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు కదా? అవును నాన్న, రేపు కోర్టుకు వెళ్ళడమే కాదు
వాడిని తీసుకురావడానికి జైలు దగ్గరికి వెళ్ళి రిసీవ్ చేసుకుంటాం. వాడు కూడా సంతోషిస్తాడు కదా. ఏంటి నాన్న, వాడు ఇన్ని రోజులు జైల్లో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా వాడిని కలవడానికి వెళ్ళలేదు. వాడలా దోషిగా నిలబడ్డందుకు చాలా కోపంగా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు అరేంజ్మెంట్స్ గురించి అడుగుతున్నారు. ఇంతకు ముందంటే వాడి మీద నింద పడింది అంటే ఈ సోమేశ్వరరావు మీద నింద పడినట్టే, ఈ సోమేశ్వరరావు పరువు ప్రతిష్టల మీద నింద పడినట్టే. ఆ కోపంలో వెళ్ళలేదు వాడి దగ్గరికి. కానీ ఇప్పుడు కడిగిన ముత్యంలాగా బయటికి రాబోతున్నాడు. వాడి వల్ల మన కుటుంబం మీద పడ్డ నిందని వాడే చెరిపేస్తున్నాడు. సంతోషంగా ఉంటుంది కదా. భలే చెప్పారు నాన్న, బాగుంది. సరే, మీరు చెప్పినట్లుగానే కోర్టుకే కాకుండా జైలు దగ్గరకు కూడా వెళ్ళి వాడిని రిసీవ్ చేసుకోండి. అలాగే నాన్న. నాన్న, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పరా ఏంటో. ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? లేదు నాన్న, అంతా ఓకే. మరెందుకు ఆ కంగారు? గౌతమ్ కేసు ఈరోజు హియరింగ్ వచ్చింది. దాదాపుగా రేపు బెయిల్ వస్తుందంట. మరి ప్రియాంక పెళ్లి గురించి అనుకుంటున్నారు కదా, ఎంతవరకు వచ్చింది? ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసినంత ఈజీ కాదురా ఆడపిల్ల పెళ్లి చేయడం అంటే. చూసి చూసి నిర్ణయం తీసుకోవాలి. కానీ నీకు ప్రియాంక అంత టైం ఇవ్వదు నాన్న. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే ఇన్నాళ్లకు నా ప్రాబ్లం క్లియర్ అవబోతుంది. ఏం ప్రాబ్లం అది? ఎవరితో ప్రాబ్లం? అయ్యో అక్క, ఇదేంటి ఇలా జరిగింది? హారతి ఆరిపోయింది. ఏం కాదులే రాణి, గాలికి ఆరిపోయి ఉంటుంది. లేదక్క, హారతి తీసుకుంటూ ఉండగా ఇలా కొండెక్కడం చూస్తుంటే నా మనసు ఎందుకో కీడు శంకిస్తుందక్క.